నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ప్రధాన రహదారిపై అక్రమంగా పైప్ లైన్ కోసం కాల్వలను తవ్వుతున్నారంటూ దుకాణ యాజమానులు ఆందోళనకు దిగారు. గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డు విస్తరణ పేరుతో తమ దుకాణాలను కూల్చివేశారు. ఈ క్రమంలోనే అప్పటి మున్సిపల్ కమిషనర్పై కేసు విచారణలో ఉంది. ఆయన ప్రస్తుతం మహేందర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ NH 340 స్థలం కాదని తమ స్థలంలో కాలువలు తీస్తున్నారని దుకాణ యాజమానుల తరపున కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అశోకరత్నం ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో కూల్చిన తమ దుకాణాలకు సంబంధించి ఇంతవరకు తమకు ఎలాంటి పరిహారం చెల్లించలేదని ఫైర్ అయ్యారు. మొట్టమొదట తన పోలీస్ స్టేషన్లోనే పడగొట్టమని అక్కడి స్టార్ట్ చేయించి పడగొట్టేసిన కోర్టులో స్టే ఉండగా పడగొట్టినందువలన ఆ మున్సిపల్ కమిషనర్ పైన 2 కంటెంప్ట్ కేసులు వేసినారు. ఈ కంటెంప్ట్ కేసులు నేటికి అట్లాగే జరుగుతున్నాయి. దౌర్జన్యంగా నేను పైప్ లైన్ వేసేస్తాను అని కొంత పైప్ లైన్ వేసి రాత్రి వేసేది జేసీబీలు పెట్టి వాడు కొన్ని పూడ్చినాడు, కొన్ని చేస్తూ ఉంటే ఈ షాప్ యజమానులందరూ కూడా ఇక్కడ వచ్చి ఆఫ్ చేయించినారు. అతని పైన చర్య తీసుకోవాలని కోర్టులో స్టే చేసినారు.